ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐను మన దేశంలో దుర్వినియోగం చేసినంతగా ప్రపంచంలో ఏ దేశంలో చేయరేమో. తాజాగా ఒక యువతి ఐడెంటిటీని దొంగిలించి ఆ యువతి అశ్లీల కంటెంట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, దానికి విశేష స్పందన లభించడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బేబీ డాల్ ఆర్చి పేరుతో ఉన్న ఆ అకౌంట్కు ఏకంగా 14 లక్షల మంది ఫాలోవర్లు చేరిపోయారు. ఇక గూగుల్లో ఆ యువతి ఎవరు అని పెద్ద ఎత్తున సెర్చ్ మొదలైంది. అటు తర్వాత అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఏఐ టూల్తో అశ్లీల వీడియోలను తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో దుర్వినియోగం కానంత మన దేశంలో దుర్వినియోగం అవుతోంది. దీనికి సినిమా తారల నుంచి సామాన్య యువతుల వరకు గురవుతున్నారు. మన హీరోయిన్ల డీప్ ఫేక్ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇక ఏఐ టూల్ను వినియోగించుకుని తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. పచ్చటి సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు కొందరు ప్రబుతులు. ఇక తాజాగా వెలుగు చూసిన అంశం విషయానికొస్తే ఇన్స్టాగ్రామ్ లో బేబీ డాల్ అనే అకౌంట్ సెన్సేషన్ గా మారింది. కేవలం కొన్ని రోజుల్లో ఈ అకౌంట్ కు 14 లక్షల ఫాలోవర్స్ చేరిపోయారు. సోషల్ మీడియాలో ఈ అకౌంట్ లోని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఒక వీడియోలో ఒక ఎర్రటి చీర కట్టుకున్న యువతి రొమానియన్ పాటపై రెచ్చగొట్టే విధంగా డాన్స్ చేస్తోంది. అలాగే అమెరికాకు చెందిన అడల్ట్ స్టార్ కెండ్రా లస్ట్తో ఫోటో దిగినట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అకస్మాత్తుగా ఎర్రచీరలో కనిపించింది ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. గూగుల్లో బేబీ డాల్ ట్రెండ్ గురించి సెర్చ్ ఊపందుకుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్ తో పాటు ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి. తర్వాత తేలిందేమంటే ఈ ఆన్లైన్ సెన్సేషన్ వెనుక ఉన్న యువతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫేక్ అని తెలిసింది. అయితే వీడియోలో ఉపయోగించిన యువతి విషయానికొస్తే ఆమె అస్సాంకు చెందిన దిబ్రూగఢ్ నగరానికి చెందిన గృహిణి అని, ఆమె పేరు సాంచి అని చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఆమె సోదరుడు ఈ విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రాతీమ్ బోరా ఈ ఫేక్ వీడియో వెనుక ఉన్నాడని తేలింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సీనియర్ పోలీసులు అధికారి సిజల్ అగర్వాల్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయానికొస్తే సాంచి బోరా ఇద్దరూ ప్రేమించుకుని తర్వాత విడిపోయారు. ఆపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏఐని ఉపయోగించి ఇలాంటి ఫేక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక బోరా విషయానికొస్తే మెకానికల్ ఇంజనీర్, సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై బాగా ఆసక్తి కూడా ఉంది. ఇక సాంచి ప్రైవేట్ ఫోటోలతో ఒక ఫేక్ ప్రొఫైల్ బేబీ డాల్ ఆర్చి పేరుతో 2020లో క్రియేట్ చేశాడు. మే 2021లో మొట్టమొదటిసారి ఆమె ఒరిజినల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేశాడని అగర్వాల్ వివరించారు. ఇక కాలం గడిచే కొద్దీ బోరా ఏఐ వెర్షన్ నేర్చుకోవడానికి చాట్ జీపీటీ, డిజైన్ వంటి సాధనాలను వినియోగించి ఇన్స్టా హ్యాండిల్ను డీప్ ఫేక్ ఫోటోలతో పాటు వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఈ అకౌంట్ క్రమంగా పుంజుకోవడం మొదలైంది. గత ఏడాది నుంచి ఈ అకౌంట్ మరింత ఊపందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇన్స్టాలో క్రమంగా పాపులారిటీ పెరిగింది. ఇక సాంచి విషయానికొస్తే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు. తర్వాత మీడియాలో బేబీ డాల్ ఆర్నీ గురించి పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడంతో అప్పుడు ఆమె తన పేరుతో జరుగుతున్న ఈ తతంగం తెలిసింది. కాగా బేబీ డాల్ ఆర్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అయ్యింది. మీడియాలో ఆమె అమెరికా పాన్ ఇండస్ట్రీలో చేరుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి ఒకరు పాన్ ఇండస్ట్రీకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న సాంచి కుటుంబం కొన్ని ప్రింటౌట్లు, కొన్ని ఫోటోలు, వీడియోలు సాక్ష్యంగా చూపిస్తూ 2 పేరాగ్రాఫ్లతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే వారికి కూడా దీని వెనుక ఖచ్చితంగా ఎవరు ఉన్నారనే విషయం తెలియదు. అయితే సోషల్ మీడియాలో బేబీ డాల్ పేరు సాధారణంగా అందరికీ సుపరిచయమే. అయితే మీడియాలో కూడా ఇన్స్టాలో కనిపించేదంతా ఏఐ ద్వారా సృష్టించింది అని తెలుసు. అయితే దీని వెనుక ఒక నిజమైన యువతి ఉన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఇన్స్టాగ్రామ్కు లేఖ రాసి అకౌంట్ క్రియేటర్ వివరాలు అందిన వెంటనే సాంచిని ప్రాతీమ్ బోరా గురించి తెలుసునా అని ప్రశ్నించారు. దానికి ఆమె అవును అని సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు అతని అడ్రస్ను వెతికి పట్టుకున్నారు. అటు తిన్ సుకియా జిల్లాలో ఉంటున్నట్టు తెలుసుకొని ఈ నెల 12 సాయంత్రం అరెస్టు చేశామని పోలీసు అధికారిని అగర్వాల్ వివరించారు.
పోలీసులు బోరా ల్యాప్టాప్తో పాటు మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్లు, బ్యాంక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్టా ఖాతా ద్వారా డబ్బు సంపాదించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక లింక్ ట్రీ సబ్స్క్రిప్షన్ ద్వారా 3,000 మంది చేరారు. ₹1 చొప్పున ఆర్జించిన అరెస్టు చేయడానికి ముందు 5 రోజుల్లో అతను 3 లక్షల రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇన్స్టాగ్రామ్లో తన అశ్లీల వీడియోలను పోస్ట్ చేశారని తెలిసాక సాంచి పూర్తిగా కుంగిపోయింది. తాను, ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే కాస్త డిప్రెషన్ నుంచి కోలుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులను నివారించలేం, అయితే తమకు ముందస్తుగా సమాచారం ఇచ్చినందువల్ల ఈ వీడియోలు మరింత వైరల్ కాకుండా అడ్డుకట్ట వేయగలిగామని చెబుతున్నారు పోలీసులు. ఇక సాంచి విషయానికొస్తే ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉండరు. తాజా పరిణామాల తర్వాత ఆమె ఖాతాను కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారు. ఇక మార్క్ జుకర్బర్గ్ కు చెందిన మెటా విషయానికొస్తే సాధారణంగా న్యూడిటీ లేదా సెక్సువల్ కంటెంట్ను అనుమతించదు. అయితే గత నెల అమెరికాకు చెందిన సిబిఎస్ కూడా నిజమైన వ్యక్తులను తీసుకుని ఏఐ టూల్స్ ద్వారా లైంగికపరమైన అసభ్యకరమైన పలు రకాల యాడ్లను తొలగించినట్లు వెల్లడించింది. ఇక ఇన్స్టాగ్రామ్లో బేబీ డాల్ ఆర్చీ పేరుతో ఉన్న అకౌంట్లో సుమారు 282 పోస్టులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజలకు ఈ అకౌంట్ అందుబాటులో లేకుండా చేశారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మెటా దృష్టికి ఈ ఎపిసోడ్ను తీసుకువెళ్లడం జరిగింది. మరి మెటా ఫేక్ వీడియోలను ఎలా నివారిస్తుందో చూడాలి. ఇక ఏఐ ఎక్స్పర్ట్తో పాటు లాయర్లు కూడా సాంచీకి జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు తప్ప సోషల్ మీడియాలో ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించడం అసాధ్యమని చెబుతున్నారు. కావాలనుకుంటే సాంచీ కోర్టును ఆశ్రయించవచ్చు, కానీ ఇంటర్నెట్ నుంచి ఈ ఫోటోలను, వీడియోలను తొలగించడం అసాధ్యమంటున్నారు లాయర్లు. ఇక బోరా విషయానికొస్తే సాంచీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశాడు. సాంచి ఒక్కరే కాదు, ఏ యువతి అయినా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. ఏఐ టూల్తో తనకు పడని వారి ఫోటోలతో ఇలాంటి ఫేక్ వీడియోలను సృష్టించి వదలడం చాలా తేలికైంది. ఒకవేళ ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ అయినా మన సమాజంలో ఉన్న కట్టుబాట్ల వల్ల బాధితులు పెద్దగా నోరు విప్పడం లేదు. ఇలాంటి వీడియోల దృష్టికొచ్చినప్పుడు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయడం మేలనే చెబుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని సూచిస్తున్నారు. బోరాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కొత్త సెక్షన్లను తీసుకుని కేసు నమోదు చేశారు. వాటిలో లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల ద్వారా పరువుకు భంగం కలిగించడం, ఫోర్జరీ, మోసం, సైబర్ నేరం సెక్షన్లను బోరాకు వ్యతిరేకంగా మోపారు. ఒకవేళ నేరం రుజువైతే బోరాకు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాంచి అశ్లీల వీడియోలు వెలుగు చూసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పెనుదుమారమే చెలరేగింది. ఇలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు విధించాలని పలువురు కోరారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నందున దీనికోసం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు న్యాయ రంగానికి చెందిన నిపుణులు.